పట్టుదలకు మారు పేరు సీఎం కేసీఆర్ అని, ఆయన తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని బీసీ పొలిటికల్ జేఏసీ నాయకురాలు మధులత అన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని ఆమె చెప్పారు. వనపర్తి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి వెంట అభివృద్ధిలో తన వంతు సాయం చేయడానికి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆమె చెప్పారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి మంత్రి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వరుసగా రండి. జై తెలంగాణ, రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, నిరంజన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, నిరంజన్ రెడ్డి సార్ నాయకత్వం. జై తెలంగాణ. వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే ఎక్కడా లేని అభివృద్ధి వనపర్తి జిల్లాలోనే జరుగుతుంది. కనీసం నేను పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు తాగడానికి వాటర్ కూడా ఉండేది కాదు. కానీ నిరంజన్ రెడ్డి సార్ తెలిసిన తర్వాత ఇంటికో నల్ల చొప్పున కేసీఆర్ ఏ మాట ఇచ్చారో అలాగే ఇంటికో నల్ల వస్తుంది. అందరం కూడా అభివృద్ధి చూసి నాకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక పాత్ర పోషించాలని, సార్ ఎందుకై నడవాలని ఆలోచనతో నేను 1 ఇయర్ నుంచి మా రహీం గారు ఇప్పటి నుంచో తమ్ముడు 1 ఇయర్ రాక అంటుంటే నేను రాలేకపోయినా మొన్న ఘట్టానికి వచ్చినప్పుడు కూడా రామ్మా మహిళలుగా మీరు అందరూ వస్తే మాకు కూడా బాగుంటుంది అన్నారు. సార్ కూడా ఆహ్వానించడంతో నేను రావడం జరిగింది. సార్ మీ కుటుంబంలోకి వస్తున్నాయి కాబట్టి తెలిసి తెలియక ఏమైనా తప్పు క్షమించండి. కావాలని మీ ఫ్యామిలీలోకి వస్తున్నాడు ఏం మాట్లాడాలో ఆనందంగా తెలుస్తలేదు. మీరు చేసిన అభివృద్ధిగా నేను దేనికి లోపడతలేదు. మీరు చేసిన అభివృద్ధిగా మేము వెనకాల నడవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో మా మహిళలు ప్రోత్సాహం ఉంటుంది. మా మహిళలు యావత్తు లోపల కూడా మీ వెనకాల నడుస్తుందని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటాం.